సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గ్రామంలో వర్షాలు లేక పంటలు పండక కుటుంబం గడవకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరు చిన్నపిల్లల్ని వెంటబెట్టుకుని నగరానికి వచ్చారట. ఉండేందుకు అతి కష్టం మీద ఒక మురికివాడలో చోటు సంపాదించుకున్నారట. 2 ఏళ్ల తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఆమె భర్త రంగులేస్తుండగా పై అంతస్తు నుంచి జారిపడి మరణించాడట. ఒక 10,000 నష్టపరిహారంగా ఆమె చేతిలో పెట్టి వెళ్లగొట్టారట. ఆ డబ్బు భర్త అంత్యక్రియలకే సరిపోయిందట. ఆమె తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే చనిపోయారట. ఆదరించే వారెవ్వరూ లేరు. 3 ఏళ్ల వయసున్న 5 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లల ఆకలి తీర్చేందుకు ఆమెకు మరో మార్గంతరం దొరక్క ఎవరో చూపిన చెడుదారి తొక్కవలసి వచ్చిందట. ఇప్పుడు పిల్లలతో వీధుల్లో బతుకుతున్నది ఆవిడ. కనీసం తన పిల్లలకైనా ఏదైనా దారి చూపుతారేమో అనుకుంటూ స్వచ్ఛంద సంస్థ వారి వద్దకు వచ్చింది. ముందు ఈ కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఒంటరి వృద్ధులకు అవగాహన కల్పించి వారికి మేమున్నామంటూ ఒక తోడును కల్పిస్తున్న సంస్థ తోడు నీడ. మరి ఈ తోడు నీడ ప్రెసిడెంట్ రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. ఈ సంస్థ గురించి కొన్ని విశేషాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ముందుగా మీ నేటివ్ ప్లేస్ ఉండాలనే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? తప్పకుండా. నేను పుట్టింది పశ్చిమ గోదావరి, మనిషిగా పెరిగింది తూర్పుగోదావరి. నేను తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 20 సంవత్సరాల పైన ఒక టీచర్గా వర్క్ చేశాను. రిటైర్ అయ్యే ముందు సర్వశిక్షాభియాన్లో గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేశాను. గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే రూరల్ ఏరియాస్లో చాలామంది పిల్లల్ని, ఆడపిల్లల్ని ముఖ్యంగా ఈ బాల్య వివాహాలు అవన్నీ ఇంకా అలాంటి ఆచారాలు ఉన్నాయి. అంచేత 7-8 తరగతులకు వచ్చేప్పటికి స్కూల్ మాన్పించేస్తుంటారు పిల్లల్ని. అటువంటి పిల్లలకి మళ్ళీ తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసేటువంటి కార్యక్రమాల్లో ఆ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ కోసమని, ఓవరాల్ డెవలప్మెంట్కి నేను పనిచేశాను. అసలు ఈ తోడు నీడ అనే సంస్థ పెట్టాలని అసలు ఎలా అనిపించింది మీకు? నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నాలాంటి, అంటే నేను కూడా 33 సంవత్సరాలుగా ఒంటరి జీవితం అనుభవిస్తున్నాను తోడు లేకుండానే. నాలాంటి ఒంటరి జీవులు మరొక ఇద్దరు నాతో పాటు స్కూల్లో పనిచేసేవారు. మేమంతా ఒంటరి వాళ్ళం కాబట్టి అనుకోకుండా మేము ముగ్గురం ఎక్కువ కలుస్తుండేవాళ్ళం. ఒక సినిమాకి వెళ్ళండి, ఒక షాపింగ్కి వెళ్ళండి, లేదా ఆదివారం సరదాగా కలుసుకొనియండి. మేము తరచుగా కలుస్తుండేవాళ్ళం. మేము టూర్లకు వెళ్ళేవాళ్ళం. కలిసి గెట్ టుగెదర్లు సండే వస్తే సరదాగా ఈ హోటల్కో భోజనానికి వెళ్ళడమో ఒక చోట కలవటం చేస్తుండేవాళ్ళం. అంచేత ఇలాంటి ఒంటరి జీవులు మాలాగా అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రిటైర్ అయిన తర్వాత నాకు అనిపించింది, తరచుగా మేము కలుస్తున్నట్టుగా. ఇది నిజానికి బ్యాచులర్స్ కలిసి 4 షేరింగ్లో ఎలా అయితే ఒక అపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేసుకునే పిల్లలు ఉంటారో అదేవిధంగా పెద్ద వయసులో కూడా ఒంటరి వాళ్ళు ఎందుకు ఉండకూడదు? ఒంటరిగా ఉండే బదులు మరొకరు తోడుంటే ఒకరికొకరు సహాయంగా ఉంటారు. జస్ట్ లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వారు 4 కలిసి ఖర్చు పంచుకోవడం వల్ల వారికి ఖర్చు కూడా తగ్గుతుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తర్వాత ఇక్కడ హైదరాబాద్ నేను వచ్చిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత ఇక్కడ చాలా డే కేర్ సెంటర్స్ ఉన్నాయి. మన ఆసరా తరఫున చాలా డే కేర్ సెంటర్స్ నడుస్తున్నాయి. ఈ డే కేర్ సెంటర్స్ అన్నీ కూడా ఏదో 2-3 గంటలు వచ్చి అక్కడ ఇండోర్ గేమ్స్ ఉంటాయి, చెస్, క్యారమ్స్ అట్లాంటివి ఆడుకుంటూ ఉంటారు. అవి చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, ఇట్లాంటి ఒంటరి వాళ్ళకి 10 నుంచి సాయంత్రం వరకు బేబీ కేర్ సెంటర్స్ ఉన్నాయి కదా, అట్లా వీళ్ళకి కూడా ఉంటే ఒంటరిగా ఇంత పెద్ద ఇంట్లో ఒక్కళ్ళు జైలు జీవితం లాంటిది గడిపే బదులు 10 మంది మధ్యన సరదాగా కాలక్షేపం చేయొచ్చు. అటువంటి డే కేర్ సెంటర్ పిల్లలకే కాదు పెద్దలకు కూడా అవసరమే అన్నది నా ఉద్దేశం. తర్వాత కుమార్ దేశపాండే అని బాంబేలో ఒక కుర్రాడు, అంటే దాదాపు 30 సంవత్సరాల ఒక కుర్రాడు ఈ కంపానియన్ సొసైటీ, కంపానియన్ క్లబ్ నడుపుతున్నాడని అది కూడా నేను పేపర్లో చదివాను. చదివిన తర్వాత నాకు ఇంకా బాగా ఇన్స్పిరేషన్ వచ్చింది. అంటే మనం కూడా ఇట్లాంటి కార్యక్రమం చెయ్యొచ్చు అనే ఒక ధైర్యం వచ్చింది. అతన్ని కాంటాక్ట్ చేశాను, అతనితో మాట్లాడాను, అతను ఎట్లా జరుపుతారు ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకున్నాను. దాంతో ఈ కంపానియన్ క్లబ్ అనేది మొట్టమొదటిసారిగా 2010 డిసెంబర్లో నేను కంపానియన్ సొసైటీ ఆఫ్ ఇండియాను స్టార్ట్ చేశాను. కంపానియన్ క్లబ్ అని మొదలుపెట్టినప్పుడు పేపర్లో ఇవ్వడానికి కూడా క్లబ్ అనగానే భయపడ్డారు చాలామంది. అదేదో క్లబ్, ఏదో జోదం ఆడతారు అట్లాంటి భయాలతోటి. సో క్లబ్ కాదు, ఇది సొసైటీ అనేటువంటి ఉద్దేశంతో ఇట్ ఈస్ ఎ కంపానియన్ సొసైటీ ఆఫ్ ఇండియా అని స్టార్ట్ చేశాను. మరి మేడం, ఈ తోడు నీడ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? మనిషికి మనిషి తోడు అనేది మా ప్రధానమైనటువంటి ఆశయం. అంటే మానవుడు సంఘజీవి, ఏ ఒక్కరూ ఒంటరిగా జీవితాంతము జీవించలేరు. ఒక మనిషి వాళ్ళ కష్టసుఖాలు పంచుకోవడానికి తన అనేటువంటి ఒక వ్యక్తి కావాలి ప్రతి ఒక్కరికి కూడా. సో ఇలాంటి ఒంటరి జీవులకి ఒక తోడు ఉన్నట్లయితే వారి నీడలా వెన్నంటి జీవితకాలం కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో తోడు నీడ అనేటువంటి టైటిల్ పెట్టాం. తోడు నీడల ప్రధానమైన ఉద్దేశం అది కేవలం ఒక స్త్రీ పురుషులకు సంబంధించింది కాదు. మనిషికి మనిషి తోడు, 2 ఆడవాళ్ళు ఉండొచ్చు, 2 మగవాళ్ళు ఉండొచ్చు, లేదా ఆడ మగ కలిసి ఉండొచ్చు, ఏ రకంగా అయినా
ఉండండి, ఒంటరిగా దుర్భరమైనటువంటి వేదనాభరితమైన జీవితాన్ని జీవోత్సవాలాగా ఈ చివరి రోజుల్లో గడపకండి. ప్రశాంతమైన జీవితం గడపాలనేది నా ముఖ్య ఉద్దేశం. మరి మీ సంస్థలో ఓల్డ్ పీపుల్కి, ముసలి వాళ్ళకి మీరు ఏమైనా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారా మ్యామ్? ఒకవేళ చేస్తే ఏ విధంగా చేస్తారు? కమ్యూనిటీ లివింగ్ అనేది కూడా మా తోడు నీడ సంస్థలో ఒక భాగం అమ్మ. ఇట్లా పెద్దవాళ్ళు అయిపోయి ఒక తోడు దొరికి, లేదా ఇంకా తోడు దొరకక, ఇప్పుడు 2 ఏళ్ళుగా మా సభ్యులు ఉండొచ్చు, ఆయన సరైన తోడు దొరకలా వెతుక్కుంటున్నారు. అటువంటి వాళ్ళు ఏంటంటే, అమ్మ మేము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళడం ఇష్టం లేదు, నాకు నాలాంటి వాళ్ళతో కలిసి కాలక్షేపం చేయాలనుకుంటున్నాను అనుకుంటే, ఇట్లాంటి ఒంటరి జీవులు కానివ్వండి, తోడు దొరికిన వాళ్ళకి కానివ్వండి, మేము అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం. పని వాళ్ళు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. వారు మాకేమీ డబ్బులు ఇవ్వాల్సిన పని కూడా లేదు. అట్లానే మేము ఉచితంగా కూడా చేయటంలా. వాళ్ళ ఖర్చులు వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు బ్యాచులర్స్ ఎట్లయితే ఉద్యోగం చేసే పిల్లలు 4 కలిసి ఉంటారో, అదేవిధంగా ఇట్లాంటి ఒంటరి వాళ్ళు 4 కలిసి ఒక చోట ఉంటారు. అలానే మేడం, మరి ఇప్పటి వరకు తోడు నీడ సంస్థలో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఇప్పటి వరకు? 450 మంది సభ్యులు ఉన్నారు. ఈ మధ్యనే మన 28వ తారీఖు అక్టోబర్న మళ్ళీ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఒక 50 మంది కొత్తగా చేరారు. సో 450 ఉన్నారు ఇప్పటికీ. 83 మంది 84 మంది అంటే నీకు 84 అంటే ఎంత, 42 మంది జంటలుగా సెటిల్ అయ్యారు. అలానే మేడం, చాలా మంది పిల్లలు వదిలేసిన పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ మీరు గ్యాదర్ చేస్తూ ఉంటారు కదా. సో అలా గ్యాదర్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు మీరు? దురదృష్టకరమైన విషయం ఏంటంటే, నేటి యువకులే రేపటి వృద్ధులు అన్న మాట మర్చిపోయి, ఈరోజు మన యంగ్ జనరేషన్ కాబట్టి వృద్ధుల్ని చాలా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. నిజంగా అది క్షమించరాని నేరం అది. దానికోసమని గవర్నమెంట్ కూడా ఒక 2007 యాక్ట్ చేసింది. ఆ యాక్ట్ ప్రకారము పిల్లలు కనుక తల్లిదండ్రుల్ని పోషించని పక్షంలో వారికి వేరే ఆధారం లేనప్పుడు ఈ పోషణ చట్టం ప్రకారము వాళ్ళు భరణం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే భార్యకి భర్త ఎట్లయితే పోషించకపోతే భరణం ఇవ్వాల్సి వస్తుందో, అదేవిధంగా పేరెంట్స్ కూడా భరణం ఇవ్వాలి. అయితే ఇది చాలామందికి తెలియదు. ఈ యాక్ట్ గురించి చాలామందికి అవేర్నెస్ లేదు. అంచేత మేమేం చేస్తున్నామంటే, దీనికి ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి స్లమ్ ఏరియాస్లో క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో ఉండే పేద ప్రజలకు కూడా అవసరము. అక్కడ మెడికల్ క్యాంప్స్ మాదిరిగా లీగల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఈ యాక్ట్ గురించిన అవేర్నెస్ తీసుకొచ్చి, ఏ పిల్లలైతే వాళ్ళని చూడలేదో వాళ్ళని పిలిపించి అక్కడ వాళ్ళకి వీళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడతాము, కౌన్సిలింగ్ చేస్తాం. దానికి మాకు ఒక లాయర్ కూడా ఉంటారు. దీనికి అయినటువంటి ఖర్చుని స్పాన్సర్ చేయడానికి మాకు దామోదర్ గారని హైదరాబాదే వారు స్పాన్సర్ చేశారు. ఆ లాయర్తో సహా మేము అక్కడికి వెళ్ళి కౌన్సిలింగ్ చేసి దాని ద్వారా అవని పక్షంలో ఈ కేసుని వారి తరఫున మేమే లోక్ అదాలత్ దృష్టికి తీసుకెళ్తాం. లోక్ అదాలత్ దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా అక్కడ సమస్యను వారు పరిష్కరిస్తారు. అలానే మేడం, మరి మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? మరి ఇంకా దీన్ని ఇంకేదైనా ఎలాబరేట్ చేద్దాం అనుకుంటున్నారా? అవునమ్మా, ఇది కేవలం హైదరాబాద్కే పరిమితం చేయకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలకి కూడా దీన్ని ప్రచారం చేసి ఆ జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేయటం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు కూడా అవేర్నెస్ కల్పించాలి. అక్కడ ఇంత దూరం రానవసరం లేకుండా ఆయా ప్రాంతాల్లో చేయాలి ప్రతి జిల్లాలో అన్నది మా ఉద్దేశం. ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ ఇప్పటికే కొన్ని జిల్లాలో అట్లా చేశాము. ఇక ముందు కూడా మిగతా కార్యక్రమం కూడా మిగతా జిల్లాలో కూడా చేయాలనుకుంటున్నాం. ఓకే. అండ్ అలానే మేడం, తోడు నీడ సంస్థ ద్వారా ఎంతో మంది వృద్ధులకి మీరు చేయూతనిస్తున్నారు. అండ్ వాళ్ళ మనోభావాల్ని, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు, అంటే ఒంటరితనం గడుపుతున్నప్పుడు మీరు వాళ్ళని దగ్గర చేర్చి వాళ్ళకంటూ ఒక దారి చూపిస్తున్నారు. నిజంగా చాలా చాలా గొప్ప పని ఇది చెప్పాలంటే. సో ఇది ఇంకా ముందుకు ఇలానే సాగాలి. ఎంతో మంది వృద్ధులు ఇంకా మీ సంస్థలో వచ్చి మీ చేయూతను వాళ్ళు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.